హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము సకినాలు చేసామండి ఫెస్టివల్కి. సో 2 కప్స్ రైస్ బియ్యపిండి తీసుకొని సకినాలు అయితే చేసాము. చాలా టేస్టీగా వచ్చాయండి. ఇలా ఒకసారి మీరు కూడా సకినాలు ట్రై చేయండి. కొత్త అయినా సరే కొంచెం టైం పెట్టి చేస్తే చాలా అంటే చాలా సూపర్గా వస్తాయి. చూసారు కదా, మాకైతే చాలా చక్కగా కాలిపోయినాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సినవి ఒకసారి చూద్దాము. 2 కప్స్ బియ్యపిండి తీసుకొని అందులో 2 స్పూన్ల నువ్వులు ప్లస్ కొంచెం వాము వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అయితే సరిపోయేంత వేసుకోవాలి, చూసి వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. మరి గట్టిగా కలుపుకోకూడదండి, కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని వస్తుందా రావట్లేదా ఒకసారి చెక్ చేస్తాను. చూసారు కదా, ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పేసుకుంటే సకినం అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు క్లాత్ పరుచుకొని క్లాత్ మీద వేసుకుందాము. పొడి క్లాత్ తీసుకోవాలి. సో ఇలా రౌండ్గా చేయి తిప్పుకుంటూ చుట్టుకోవాలి. చూసారు కదా, సన్నగా వస్తుంది. మేమైతే చేతితోనే అన్నీ చుట్టేసాము. సో పొడి క్లాతే తీసుకోవాలండి మీరు, తడి క్లాత్ అయితే తీసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ బియ్యం పిండిలో తడుపుకుంటాం కాబట్టి పొడి క్లాతే తీసుకోవాలి. సో ఈ విధంగా అన్నీ చుట్టుకోవాలి, పిండి మొత్తం కూడా. చూసారు కదా, మేము ఈ విధంగా చుట్టాము అన్నీ. ఇలా చుట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి. దానికి ఉన్న తడి మొత్తం క్లాత్ పీల్చేసుకుంటుంది. ఆ తర్వాత నూనెలో వేయించేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ అయితే వేడి చేసాము. ఒక్కొక్కటిగా వేసుకుందాము. సరిపడా వేసేసుకొని కాల్చుకోవాలి. చూసారు కదా, కాలిపోయాయి. ఇప్పుడు తీసేసుకుందాము. ఇదే విధంగా అన్నీ కూడా కాల్చుకోవాలి. ఎక్కువగా ఫ్రై అవనివ్వద్దండి. చూసారు కదా, ఈ మోతాదులో కాల్ చేసుకుంటే సరిపోతుంది. నువ్వులు చిట్లుతాయండి, జాగ్రత్తగా వేసుకోండి. సో నా సకినాలు నచ్చాయా ఫ్రెండ్స్? బాయ్.